ఎందుకంటే నిజంగా మొదటి బాధితురాలు నేనే కదా, చంద్రబాబు మొదటి కాదు, సెకండ్ నేను. ఫస్ట్ బాధితురాలు ఇందిరాగాంధీ గారు. ఆమెకు వెన్నుపోటు పొడిచాడు. ఆ టైంలో ఆమెకి ఏం చెప్పాడో తెలుసా? అమ్మ, మీరు మా మామకి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో, ఆయన రంగులు పూసుకొని ఏదో సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాడు, అందువలన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది, మీ పేరు అట్లా మారుమోగిపోతూ ఉంది, మీరు అనుమతిస్తే మా మామ మీద పోటీ చేసి నేను బ్రహ్మాండం గెలిచి వస్తే మీకు చూపిస్తాను, ఆ తర్వాత నన్ను సీఎం చేయండి అని చెప్పేసరికి ఆవిడ నమ్మి నిజమే అనుకొని ఎన్టీఆర్కి అంత ప్రభావం లేదు, సొంత అల్లుడే చెప్పాడు కదా అని కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంది. దానికి వస్తున్నారు యాక్టర్ అని చెప్పారు. నిజమే అనుకుందామే. తీరా ఎలక్షన్లు వచ్చి 9 నెలల ముందుకు జరిపారు. అయినా కూడా ఎన్టీఆర్ గారు 201 సీట్లతో బ్రహ్మాండంగా గెలిచారు ఆ ఎలక్షన్లో. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏమయ్యాడు? చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఒక అనామకుడు సుబ్రహ్మణ్యం ఏదో ఉంది పేరు, అలాంటి ఆయన్ని పెడితే ఆయన చేతిలో కొన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సొంత అల్లుడు ఎన్టీఆర్ గారికి. అంటే ఇతని బీరాలు ఇతని ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఇదొక ఉదాహరణ. అప్పుడు ఇందిరాగాంధీ ఓడిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ. ఓడిపోయిన తర్వాత కరెక్ట్గా 2వ నెలలోనే ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చేసాడు. వచ్చి, మామ ఇంకా నాకెవరు దిక్కు, మీరు తప్ప ఎవరిని ఉన్నారా, మీ అల్లుడిని కదా నేను, అందువల్ల దయచేసి నన్ను పార్టీలో చేర్చుకోండి అంటే ఆ రోజు పార్టీ మొత్తం వ్యతిరేకించింది ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు, ఇతను కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కాంగ్రెస్నే మోసం చేసినటువంటి వ్యక్తి ఇతను అని చెప్పి ఆ రోజు చెప్పినా కూడా భారీని అడ్డం పెట్టుకున్నాడు. అంటే మొదటి నుంచి ఇతని రాజకీయ విధానాలు ఎలా ఉంటాయో చూడండి. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్లో ఉన్నారు, భువనేశ్వరి గారు. ఇదే ఈ మహానుభావుడు, ఇప్పుడు ఈ మహామేధావి ఉన్నాడే లోకేష్, ఈ మహామేధావి ఉన్నాడు. అప్పుడు ఆమెను అడ్డం పెట్టుకొని ఆమెను పంపించి తండ్రి దగ్గర రాయబారం చేయించి మెల్లగా పార్టీలోకి వచ్చాడు.